శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లను ఆడేందుకు భారత జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయితే వన్డే సిరీస్కు సంజు శాంసన్, టీ20కి అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్ కు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పాటు క్రికెట్ సంబంధిత విషయాలపైన శశి థరూర్ స్పందిస్తారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జట్ల సెలక్షన్ పై కూడా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరును లోక్సభ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. వన్డేల నుంచి సంజు శాంసన్, టీ20ల నుంచి అభిషేక్ శర్మను ఎందుకు తప్పించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంజు శాంసన్ తన చివరి వన్డేలో సెంచరీ కొట్టాడని, కానీ అతన్ని లంకలో జరిగే వన్డేలకు సెలెక్ట్ చేయలేదని, ఇక జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడని, కానీ అతన్ని లంక టూర్కు ఎంపిక చేయలేదని ఎంపీ శశి థరూర్ క్వశ్చన్ చేశారు. సెలెక్టర్ల తీరు గమ్మత్తుగా ఉందని, అయినా భారత జట్టుకు గుడ్ లక్ చెప్తున్నట్లుగా వెల్లడించారు. కాగా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు భారత కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించారు. తొలుత హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినా చివరకు సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ మొగ్గు చూపింది.